ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం పిఎంసి ట్రస్ట్కి. ఇప్పుడు దాకా ట్రస్టీస్ హనుమంతరాజు గారు చెప్పింది అర్థమైంది మీ అందరికీ? ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైంది. ఓకే, గుడ్ గుడ్. పిఎంసి ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ధ్యానం అందించాలి, శాకార జగత్ చెయ్యాలి, పిరమిడ్ జగత్ చెయ్యాలి, ధ్యాన జగత్ చెయ్యాలి అంటే పిఎంసి పాత్ర ఏంటి అనేది మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో పిఎంసికి సపోర్ట్ చేయాలి అంటే ద పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేయాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేయడానికి? ఓకే, దాంట్లో ముఖ్యంగా ఒకటి అంబాసిడర్స్గా అవ్వడం. ఇందా భూపతిరాజు గారు చెప్పారు ఒక 5,000 మంది అంబాసిడర్స్ అవ్వాలి అని. మరి అంబాసిడర్స్గా అవ్వడము అంటే మరి ఒక 50,000 మనం కలెక్ట్ చేసి ఇయర్లీ ద పిఎంసి ట్రస్ట్కి అవ్వడం, ప్లస్ పిఎంసిని ప్రమోట్ చేయడం, ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం, ఒక మీడియేటర్గా ఉండడం. తర్వాత మిమ్మల్ని ఒక 3 ప్లేసెస్కి, మేజర్ ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. అంటే మీరు పిఎంసికి ఇచ్చేదానికన్నా మీరు పొందేదే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ 7 రోజుల్లో మీరు ఎంత ఆనందం పొందారు, దీనికి వెల కట్టగలరా? మీరు వెల కట్టగలరా? లేదు కదా. సో అట్లాగే 3 ప్లేసెస్కి మిమ్మల్ని తీసుకెళ్తారు. 3 రోజులు అక్కడ ఉండే విధంగా అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ అది ఇచ్చి. ఓకే, మరి అంబాసిడర్స్ కావడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ ఒకసారి పైకి రండి. అంబాసిడర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి.